హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మీరు థంబ్నెయిల్ నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి, అలాగే ప్రెజెంట్ గ్రూప్ 1 సంబంధించి ఈ రెండు యొక్క అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మరికొన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పి నాకు చాలామంది కాల్స్ మెసేజ్ చేస్తున్నారండి. సో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను, ఎవరైతే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మంత్లో ఏంటంటే ఇంకొక 10 డేస్లో అలాగా గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన 1 మంత్లోనే మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి, అంటే ఆగస్ట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఆగస్ట్ ఎండింగ్ లేదా జూలై ఎండింగ్కి మనకి ఇంటర్వ్యూస్ కూడా అయిపోవచ్చు. సో ఆగస్ట్లో మనకి ఇటు పరిస్థితి రిజల్ట్ ఇచ్చేస్తారు. సో జాబ్ క్యాలెండర్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రాకపోయినా ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే సిలబస్ ప్రపోజ్డ్ సిలబస్సా లేకపోతే ఓల్డ్ సిలబస్, అది ఏది పెడదామని చెప్పేసి దీని మీద మాట్లాడుతున్నారు. సో ఎలా ఉండొచ్చు ఏంటి అని చూసుకున్నట్లయితే మనం సిలబస్ని మీరు వేరియేషన్ చేసుకొని చూడాలి. మీరు స్మార్ట్గా ఎలా మీరు పైకి వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ ల్యాడర్ లాగా పైకి వెళ్ళాలంటే మీరు నిరంతరం కష్టపడాలండి. సో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తేనే ఆ పైకి అధిరోహించగలం. మనం ఒకటేసారి ఇక్కడి నుంచి అక్కడ స్టెప్ వేయలేం కదా, వేస్తే కింద పడిపోతాం అనమాట. సో చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి, ఎవ్రీడే నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి. సో నేను నోటిఫికేషన్ వస్తుంది, నేను చదువుకుంటా, అప్పుడు ప్రిపేర్ అవుతా, ఎగ్జామ్స్ రాస్తా అంటే ఇట్స్ యువర్ ఓన్ విష్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి అసలు అసాధ్యం అది. ఎందుకంటే అందరూ ముందు అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఆల్రెడీ నేను చూసుకుంటే జూన్ ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోయి అందరు క్లాసెస్ డైలీ వింటున్నారు. జాగ్రఫీ, హిస్టరీ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయిపోతున్నారు. ఇక టాపిక్ అనేది మిస్ కాకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అది మీరు అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి మీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా అక్టోబర్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ని పోస్టులు అంటే 170 పోస్టులు మినిమం ఉంటాయండి. 170 పోస్ట్స్ మినిమం. పోయినసారి చూసుకున్నట్లయితే 89 పోస్టులే. ఈసారి 170 పోస్టులు, అంటే ఇంచుమించు డబుల్ అయ్యే పోస్టులు. సో దీనికంటే మంచి ఛాన్స్ రాదు. గ్రూప్ 1 అంటేనే మామూలుగా స్టేట్లో కల్లా టాప్ మోస్ట్ సర్వీసెస్ అయ్యి. సో దానికోసం మీరు ఎంత కృషి చేస్తే అది అక్కడ రీచ్ అవ్వగలుగుతారు. సో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది గ్రూప్ 1 సంబంధించి ఈ ఇయర్లోనే. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి న్యూ గవర్నమెంట్ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అయితే డిఎస్సి తప్ప చెప్పుకోదగ్గవి ఏం లేవు. సో వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంది ఆల్రెడీ. సో నిన్న కూడా చూసుకున్నట్లయితే పొలిటికల్ పరంగా చూస్తే దినాలు కూడా, అంటే వెన్నుపోటు దినమని చెప్పి జగన్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. బట్ వాళ్ళు అపోజిషన్ కూడా దీని అర్థం ఏంటంటే ఏ పార్టీని మనకు సంబంధం లేదు, బట్ అపోజిషన్ కూడా గవర్నమెంట్ మీద కొంచెం ప్రెషర్ చేస్తుంది, ఏం ఫిల్ చేయలేదని. సో ఖచ్చితంగా వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. అటు తెలంగాణ సైడ్ కూడా జాబ్ క్యాలెండర్ లేదని వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. అక్కడ ఇచ్చారంటే ఇక్కడ భయంకరంగా ప్రెషర్ ఉంటుంది ఇక. సో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఉండేది వాళ్ళ మైండ్లో గ్రూప్ 1, 2, 3, 4లో చూసుకున్నట్టు గ్రూప్ 1 ఉంది. ఎందుకంటే ఖాళీలు ఆల్రెడీ గుర్తించారు వాళ్ళు. 150 ఉన్నాయి డ్రాఫ్ట్లోనే వాళ్ళు చూపించారు. సో మీరు ఇది కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకపోతే వెనకబడేది మీరే అండి. ఎగ్జామ్ జరిగిపోద్ది, రిక్రూట్మెంట్ అయిపోద్ది, ఆగేది ఏమి ఉండదు. సో మళ్ళీ మేము పోస్ట్పోన్మెంట్లుగా అడగతాం నోటిఫికేషన్లు వచ్చాక. ఎన్ని అంటే చేయరు, ఇంకా చేయరు, చేసే పరిస్థితులు లేరు. ఆల్రెడీ గ్రూప్ 2 చూసినప్పుడు డిఎస్సి చూస్తున్నాం, వాళ్ళ పాటి వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మీరు మేలుకోకపోతే నష్టపోయేది మీరే. సో అది నేను చేద్దామని వీడియో చేస్తున్నాను. క్లాసెస్ మీరు బిగినర్స్ అయితే క్లాసెస్ జాయిన్ అవ్వండి, డైలీ క్లాసెస్ వినండి. ఒక 4 మంత్స్లో అడ్వాన్స్ అయిపోండి. లేదు ఆల్రెడీ సీనియర్స్ అయితే వాళ్ళు కూడా క్లాసెస్ విని ఇంకా అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ మీరు ముందుకెళ్ళండి, ఆగనైతే ఆగకండి. సో నా నెంబరు నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి క్లాసెస్. ఈ జూన్, జూలై, ఆగస్ట్ అనేవి 3 కీలక నెలలు. ఈ యొక్క 3 మంత్స్లో సిలబస్ కంప్లీట్ కొంచెమైనా చేసుకోవాలి మీరు, 50% అయినా, లేదంటే వెనకబడిపోతారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.